ఉషశ్రీ గారు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి షో, ఇంకొకటి స్టేట్మెంట్. స్టేట్మెంటు నా బాడీ కౌంట్ అనేది కరెక్టా కాదా అనే కోణంలో మనం కేసు పెట్టచ్చా అంటే అది కాదు. బట్ షో వైజ్ దానికి సంబంధించి అబ్సినిటీ సెక్షన్ 292 222 ఆవిడ చెప్పారు కదా, సో అబ్సినిటీ ప్రకారం పెట్టచ్చు అనేది. కానీ ఇక్కడ అబ్సినిటీని ఎవరు డిఫైన్ చేస్తాడు? అబ్సినిటీకి ఈ రోజు దాకా ఇప్పుడు అబ్సినిటీ సెక్షన్ ఉందని ఆవిడ చెప్పారు. ఉషశ్రీ గారు నేను అడుగుతున్నా, అబ్సినిటీకి డెఫినేషన్ ఉందా లీగల్గా? అంటే ఇంతవరకు చూపించవచ్చు, ఇంతకు మించి చూపిస్తే ఇది అబ్సినిటీ అనేది. దీనికి ఈ మధ్య కాలంలో దాన్ని కూడా దాన్ని ఏమంటారు జడ్జి చేసుకోవడానికి, అంటే వాడు మేము ఎక్స్పోజింగ్ చేసినా కూడా ఇది రైటు అని చెప్పుకోవడానికి కొంతమంది చేస్తున్నది ఏంటంటే గూడు మీద బొమ్మలేవా అని ఒక వాదన తీసుకొస్తారు. ఇది మన కల్చర్ కాదా అని చెప్తారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అసలు చాలా మంది అసలు బ్లౌజులు వేసుకునే వాళ్ళు కాదు, అలాగే చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ఇవన్నీ మీకు గుర్తొచ్చాయా అని చెప్పి ఇలా అడిగేవాళ్ళు. సో ఇలా ఏంటంటే మళ్ళీ వీళ్ళు చేస్తున్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని లెజిటిమేట్ చేయడం కోసం ఏవో ఎప్పుడెప్పుడు ఇంకా ఎనకపోతే ఆది మానవ టైంలో బట్టలు కూడా వేసుకోలేదు, అది కూడా చెప్తారేమో. సో నేను అనేది ఏంటంటే అది తీసుకొచ్చి అంటే అదే సార్ ఒక జనరల్ మీరు ఎప్పుడు వాదిస్తారు భాషా గారు, మీరు ఏదైతే ఎలా అయితే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, ఒక యావరేజ్ పర్సన్ ఒక ప్రాపర్ కాంటెంపరీ సొసైటీలో ఉన్నప్పుడు ఒక 100 మందిలో 90 మంది ఒక పద్ధతిలో ఉంటారు, అవునా? అవును. ఆర్ యాక్సెప్టబుల్ రియాలిటీ అనేది ఒకటి ఉంటది, మొరాలిటీ అని ఉంటది. అది ఎక్కడ పుస్తకాల్లోనూ జడ్జిమెంట్లోనూ అది రాయాలమ్మా. నేను అనేది ఏంటంటే చట్టంలో అబ్సినిటీకి ఒక డెఫినేషన్ రాయాలి. రైట్, మోకాళ్ళ పైకి లేకపోతే మెడకన్నా ఇంతకన్నా కిందకి వెళ్తే దిస్ ఈస్ కాల్డ్ అబ్సినిటీ అని రాయాలి. చెప్తున్నా, అబ్సీన్ అంటే ఏదైతే ఆ దానికి భిన్నంగా ఉందో సెక్షన్ 292 లో క్లియర్ గా రాశారు సార్. నేను మీకు చదివింది, అబ్సీన్ మీన్స్ ఎనీ రిప్రజెంటేషన్ ఆర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇవి బాడీనే ఆబ్జెక్టిఫై చేస్తుంది, అవునా కాదా? అబ్సల్యూట్లీ. ఎనీ రిప్రజెంటేషన్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ లాసివియస్ అంటే ఎక్స్ప్రెసింగ్. ఆవిడ ఇలా ఊపిస్తూ ఎక్స్ప్రెసింగ్ ఆర్ కాజింగ్ డిజైర్. నేను మీకు ఇది డెఫినేషన్ చెప్తున్నాను, ఓకే? appeals to the prurient interest అంటే excessive interest in matters. ఆవిడ మాట తీరు గాని, ఊపు గాని, తిరిగే పద్ధతి గాని, చేసే పనులు గాని అని చేసేస్తుంది. లస్ట్ క్రియేట్ చేసేది ఇంట్రెస్ట్ ఇన్ matters. ఇంకా tends to deprave and corrupt person who are likely to read, see and hear the matter contained in it. అంటే ఒక సౌండ్ మైండ్ ఉండే వ్యక్తి, దట్ మీన్స్ లీగల్ లాంగ్వేజ్ కొంచెం అట్లా ఉంటుంది. ఎవరైతే ప్రాపర్ గా చదవగలరు, వినగలరు, రాయగలరు, ఒక ప్రాపర్ మైండ్ సెట్ లో కరెక్ట్ గా ఉన్న వ్యక్తికి కలిగేట్టుగా ప్రవర్తించడం అనేది ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాటర్స్, ఎక్స్ప్రెసింగ్ ఆర్ కాజింగ్ డిజైర్స్, మోరల్లీ కరప్ట్. ఇది రాసుకోండి, మోరల్లీ కరప్ట్ అండ్ డిగ్రేడ్ ఇండివిజువల్స్ ససెప్టబుల్ టు సచ్ ఇన్ఫ్లుయెన్సెస్, క్లియర్లీ అఫెన్సివ్ డిపిక్షన్ ఆఫ్ సెక్షువల్ conduct. Okay, this is all written under section 292 of IPC, now BNS, which is obscene behavior. ఇది మీరు ఫండమెంటల్ గా and that is punishable up to ఎంత మేడం? పనిషబుల్, ఇది నేను పనిష్మెంట్ చూస్తాను సార్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ, ఎందుకంటే చాలా మంది మాట్లాడాలి, మన ఏది